శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్థా పురుషార్థ్. ఈరోజు 7 జనవరి తపస్సు యొక్క మాసము మన కోసము చాలా చక్కగా జరిగిపోతూ ఉన్నది. మనము తపస్సు చేయాలి మరియు చేయించాలి. యోగయుక్త జీవితము తయారు చేసుకోవాలి. అందరూ ఒకరికొకరు ఉత్సాహమును కలిగించుకోవాలి. ఉత్సాహముతో కూడిన జీవితము యోగయుక్తంగా అవ్వడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. ఉమంగ ఉత్సాహాలే బ్రాహ్మణ జీవితానికి శ్వాస. ఏ బ్రాహ్మణులలోనైతే ఏమైనా చేయాలనే ఉత్సాహం ఉండదో వారు డెడ్ అయినట్లే. వారి సంతోషం కూడా మాయమైపోతుంది. మనము ఒక విశేష లక్ష్యమును పొందాలనే తపనలో నిమగ్నమై ఉంటే, నేను ఇంత సమయంలో ఈ మహనీయ లక్ష్యమును పొందాల్సిందే అనే ఉత్సాహము ఉంటే జీవితము సంతోషంతో నిండుగా ఉంటుంది. ఇటువంటి తపన ఉంటే, ఉమంగ ఉత్సాహాలు ఉంటే మన తనువు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మరియు కర్మలు చేయాలనే ఉమంగ ఉత్సాహాలు మనస్సులో ఉంటాయి. నిద్రించిన ఉత్సాహంతోనే, మేల్కున్నా కొంత ఉత్సాహము తీసుకునే. కావున జనవరి మాసంలో మనము శ్రేష్ట తపస్సు చేయాలి. అందరూ ఇలా చేస్తూ ఉండవచ్చు. తన మనస్సుని శ్రేష్ట ఉమంగ ఉత్సాహాలతో నిండుగా చేసుకోవాలి. ఇతరులకి కూడా ఉత్సాహము కలిగించాలి. ఎక్కడైతే ఉత్సాహము శ్రేష్టంగా ఉంటుందో, తపన శ్రేష్టంగా ఉంటుందో అక్కడ విఘ్నములు స్వతహాగా అంతమవుతాయి. ఎక్కడైతే తపన యొక్క లోటు ఉంటుందో అక్కడ వ్యర్థము ఉంటుంది. ఉమంగ ఉత్సాహాలు జీవితంలో లేకపోతే అక్కడ మనుషులని అనేక సమస్యలు చుట్టుముడతాయి. కావున ఉమంగ ఉత్సాహాలతోనే ఉండాలి. దానితో పాటుగా జీవితంలో మధురంగా కూడా ఉండాలి. బాబా పిల్లలుగా అయిన తరువాత తన అహంకారమును గుర్తించి దానిని సమాప్తం చేయాలి మరియు మధురతతో తన జీవితమును అలంకరించుకోవాలి. ఇదే సత్యమైన వివేకశీలత. ఎవరైతే స్వీట్ అండ్ సాఫ్ట్ గా ఉండరో వారు యోగిగా కూడా అవ్వలేరు. ఎవరైతే సరళ చిత్తులో వారే సహజ యోగిగా అవ్వగలరు. ఎవరిలో సరళత యొక్క లోటు ఉంటుందో, అహం యొక్క భావము నిండి ఉంటుందో వారు యోగయుక్తంగా అవ్వడము ఎప్పటికీ కష్టంగానే ఉంటుంది. కావున రండి, మనము సరళతతో కూడా స్వయమును అలంకరించుకుందాము. దీనిని అలంకారముగా తయారు చేసుకుందాము. సరళ చిత్త ఆత్మలో 2 విశేషతలు ఉంటాయి. ఒకటి, సమయానికి అవసరమైన దానికోసము స్వయాన్ని పరివర్తన చేసుకోగలుగోవడము, స్వయము తలవంచడము, తలవంచి ఆ మార్గము నుండి బయటపడడము, ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీవ్ర వేగంతో సాగిపోవడము. అలాగే 2వ లక్షణము, ఒకరు చెప్తే మరొకరు దానిని స్వీకరించడము. ఇంటింటిలో ఈ 2 ధారణలు మీరు ఆచరిస్తే ఇంటిలో కూడా ఎంతో సుఖశాంతులు ఉంటాయి. మీకోసము యోగం కూడా సరళమవుతుంది. భగవంతుడు మనకి భాగ్యమును పంచుటకు వచ్చారు. ఇటువంటి కాలము భాగ్యమును తయారు చేసుకునే సుందర కాలము. ఇటువంటి కాలంలో మనము అలాగే గట్టిగా పట్టుకొని ఉండడము శోభని ఇవ్వదు. స్వయం తలవంచడం నేర్చుకోవాలి. అప్పుడే తోటివారిని పైకి లేవదీయగలరు. ఎవరైతే వంగరో వారు విరిగిపోయే పరిస్థితి ఉంటుంది. కావున మరలే గుణము ఉండాలి. ఒక చెట్టు యొక్క కొమ్మలు ఎలా కావాలంటే అలా మరలుతూ ఉంటే, చాలా మెత్తగా ఉంటే, తీవ్రమైన గాలులు వచ్చినప్పటికీ అవి ఊగుతాయి కానీ విరిగిపోవు. ఏ చెట్టు కొమ్మలైతే ఎండిపోయి ఉంటాయో, గట్టిగా ఉంటాయో, వంగకుండా అట్లాగే నిలచి ఉంటాయో అవి గాలులకి విరిగిపోతాయి. మరి ఇలా స్వయమును ఎలా కావాలంటే అలా మరలే విధంగా తయారు చేసుకోవాలి. ఈ రోజంతా 5 స్వరూపాల అభ్యాసం చేద్దాము. మన దేవతా స్వరూపము ఎంత శ్రేష్టమైనది.
ఎంత పవిత్రమైనది. అది ఎదురుగా చూస్తూ సంకల్పం చేయాలి, ఇది నేనే. తన పూజ్య స్వరూపమును ఎదురుగా చూడాలి. నేను సాధారణ ఆత్మను కాదు. జన్మ జన్మాంతరాలు అనేక ఆత్మల మనోకామనలను తీర్చాను. ఇప్పుడు నేను శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితంలో ఉన్నాను. ఇక నేను ఫరిస్తాగా తయారవ్వాలి. అలా తన ఫరిస్తా స్వరూపమును ఎదురుగా చూస్తూ దానిని స్వయములో ఇముడ్చుకోవాలి. ఇటువంటి అభ్యాసము రోజంతా చేస్తూ ఈరోజు చక్కటి తపస్సులో గడుపుదాము. ఓం శాంతి.